మనకి సంతాన వృక్షం అయితే ఉంటుందండి. ఇట్లా సంతానం రైట్ నో అయితే మీరు చూసుకోవచ్చు. మనం పెంచుల కోనకి అయితే వచ్చినామండి. పెంచుల కోన ఏ విధంగా ఉందో మనం చూద్దాము. మనం అయితే ఎంట్రన్స్లో ఉన్నాము. ఓకే, మొత్తము లాస్ట్ వరకు చూడండి, చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది వీడియో. ఓకే, సో మనమైతే ఇప్పుడు మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం దగ్గర ఉన్నామండి. మనకి ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఉందండి. భక్తులు చాలా మంది వచ్చినారు. జలపాతం వస్తూ ఉన్నాయి, వాటర్ ఫాల్స్. సరస్వతి అమ్మవారు చూడవచ్చు. మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఈ విధంగా సరస్వతి అమ్మవారు దర్శనం ఇస్తారు. సో మనం ఇక్కడ నుంచి ఫస్ట్ లలితాదేవి. ఓకే ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. ఈ ఆశ్రమం మొత్తాన్ని కట్టించింది అయితే మనకి రైట్ సైడ్లో ఫోటో ఉంది చూడండి, కరుణామయ్య అమ్మవారు. ఈ ఆశ్రమాన్ని కరుణామయ్య అమ్మవారి ఆశ్రమం అని కూడా అంటారు. చూపిస్తాను. అస్సలు వండర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఆ మెట్లన్నీ ఎక్కి మనం దర్శనం అయితే చేసుకోవద్దాం. చూడండి అసలు ఎలా కట్టారు, ఎక్సలెంట్గా కట్టారు ఆశ్రమము. ఓకే అండి, సారీ అండి, గుళ్ళోకి అయితే మొబైలు కెమెరా అయితే అలో లేదండి. అక్కడ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అని రాస్తున్నారు. మనం రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు లేదమ్మా కుదరదని చెప్పారు. అమ్మవారు అయితే మనకి చాలా చక్కగా ఉన్నారండి. లోపల దర్శనం అయితే చాలా బాగా అయింది. 11 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి దర్శనంకి అయితే. అమెరికా వాళ్ళు కూడా వచ్చినారు, అందరూ ధ్యానం అయితే చేసుకుంటున్నారండి. చాలా చక్కగా ఉన్నారండి అమ్మవారు అయితే. మీరు దర్శనం చేసుకోవాలండి కంపల్సరీగా. చాలా చక్కగా ఉంది టెంపుల్. అలాగే ఇప్పుడు మనకి ఈ 2 కార్డు రూపంలో ఉన్న అమ్మ ఫోటోలు కూడా మనకి ఫ్రీగా అయితే ఇచ్చారండి. అక్కడ కరుణామయ్య అమ్మవారు మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు. కరుణామయ్య అమ్మవారు ఈ ఆశ్రమం కానీ ఇట్లాగే బెంగళూరులో, మైసూర్లో హాస్పిటల్స్, స్కూల్స్ అవన్నీ కట్టించారండి అమ్మవారు. చాలా కానీ అంతా గ్రీనరీ అండి, మొత్తం కూడా గ్రీనరీ. ఎక్సలెంట్ లొకేషను, ఫోటోలకు కానీ అంతా కూడా చాలా బాగా వస్తుందండి. చూడొచ్చు మీరు. చూడండి స్టాచ్యూ అంతా మనకి కోటలాగా ఉందండి మొత్తం. ఈ సైడ్ కానీ ఒక పక్క పార్క్ అండి. లోపల అదే వాళ్ళని అడిగితే పూల చెట్లు ఉన్నాయి, అవి పెద్ద అయ్యేంత వరకు ఇంకా ఓపెన్ చేయరని చెప్పారు. అన్ని చెట్లు ఉన్నాయి అక్కడైతే బాగుంటుంది కోనేరు దగ్గర. ఓకే.
ఈ షెడ్ వచ్చేసి కొత్తగా నిర్మించబడిందండి. ఈ షెడ్ ఇక్కడ కూడా మనం యాత్రికులు విశ్రాంతి తీసుకునే కొరకైతే ఇది షెడ్ అయితే నిర్మించడం జరిగింది. యాక్చువల్గా మనం నైట్ ఇక్కడికి వచ్చాము స్టార్టింగ్ సాయంత్రం రాగానే, కానీ ఇక్కడ ఎందుకో అంత క్లీన్గా లేదు. ప్లస్ అంటే మామూలుగా వేరే స్వామి అయితే మనకి ఒకరు పరిచయం అయ్యారు. ఆ స్వామి మనం రూమ్ అయితే షేర్ చేసుకున్నామండి. ఇక్కడ కూడా ఉండొచ్చు, ఏం ఇబ్బంది లేదు, బాగుంటుంది. కానీ మనకి లగేజ్ అవి ఉన్నాయి కదా, అందుకనేసి ఇంక మనం రూమ్ అయితే తీసుకున్నామండి. 300 అండి రూమ్ అయితే. ఇంకా మనం బయటన కూడా ఫుడ్కి అన్నీ అవుతాయి కదా, నైట్ ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ ఏమో తెలియదు, చూద్దాము, బయట తినేద్దాం లేకపోతే టిఫిన్. ఈ విధంగా అయితే ఉందండి షెడ్. బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంది. కాపు అన్నదాన సమాజం అండి. ఇక్కడైతే మనకి రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇట్లా చాలా సత్రాలు అయితే ఉంటాయండి మనకి. లోపల 300 నుంచి 800 సార్ చూడండి, ఈ విధంగా అయితే ఉంది. 5 o'clock అయితే అయింది టైము. నైట్కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మనం అయితే అదే 300 రూమ్ అండి పే చేసాము. రూమ్ నెంబర్ 10 అయితే ఇచ్చారు మనకి. ఓకే, మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. చూడొచ్చు మీరు వ్యూ ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది ఏంటనే సత్రం ఉండొచ్చు. మామూలు ఫ్రెండ్స్కి కానీ అట్లా చూడండి. రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి. ఒక ఛార్జింగ్ సాకెట్, ఫ్యాను అవైలబుల్ అయితే ఉంటాయండి. మనమైతే కింద పడుకోవాలి, మాల దీక్షలో ఉన్నాం కాబట్టి. ఎర్లీ మార్నింగ్ అయితే మనకి వ్యూ అయితే ఈ విధంగా ఉందండి. ఆలయం లోపలికి ముఖద్వారం అయితే ఈ విధంగా ఉంటుందండి. నిత్య కళ్యాణం అండి, కొత్త తోరణం నిత్య కళ్యాణం. దర్శనానికి అయితే వెళ్తున్నారు స్వాములు, మనం కూడా దర్శనం చేసుకున్నాము. దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఫోన్లు అయితే లోపలికి వెళ్ళలేదండి. ఈ ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందండి. తర్వాత ఆంజనేయ స్వామి గుడి దర్శనం అయిన తర్వాత టెంకాయలు అవి కొట్టుకోవాలంటే ఇక్కడ కొట్టుకోవాలండి టెంకాయలు. ఆ వాటర్ అంతా అయితే మనకి ఆ పై నుంచి ఇట్లా వస్తుందండి. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంది. ఇదంతా డ్యాములు అయితే కలుస్తుందండి మనకి. సో ఇప్పుడు మనం అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దాం. ఉంటుందండి దర్శనానికి. మనమైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి. అమ్మవారు బంగారు స్వరూపిణి, బంగారు మొత్తం అలంకరించి చాలా చక్కగా అయితే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. బయటికి వస్తే ఈ విధంగా మనకి సంతాన వృక్షం అయితే ఉంటుందండి. ఇట్లా సంతానం మామూలుగా కలగని వారు ఇట్లా ఉయ్యాల ఇట్లా కట్టి ఇక్కడ సంతానం పుడతారనేసి భక్తుల నమ్మకం ఉంది. చూద్దాం లోపల ఏ విధంగా ఉంది అనేసి. అంతా గ్రీనరీ. వనంలో శ్రీకృష్ణుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. చూడొచ్చు చుట్టూ
ఇక్కడైతే మీరు చూడొచ్చు గోశాల అయితే ఉంది మనకి. ఇక్కడే మనకి పొలం కూడా సాగు చేస్తున్నారండి, వనంలోనే, శ్రీవారి వనంలోనే ఒక పక్క. మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, అరటి చెట్లు, నిమ్మ చెట్లు. చేయించుకోవాలంటే ఇక్కడ దీని పక్కనే మనకైతే స్నానం గదులు అవి ఉన్నాయి. శ్రీవారి పుష్కరిణి అండి, శ్రీవారి నెక్స్ట్ ఇక్కడైతే విశ్రాంతి తీసుకోవడానికి మనకి షెడ్లు అయితే ఉన్నాయండి. ఈ షెడ్ వచ్చేసి మనం క్రేన్ ఒక్కబడి ఉంది కదా, బ్రాండ్ గ్రంథి సుబ్బారావు గారి, లక్ష్మీ నరసింహ గారి సహకారంతో కట్టించబడిందండి. దేవస్థానం ఆధ్వర్యంలో అయితే ఉంది మనకి. ఏదన్నా ఫిర్యాదులు కావాలంటే ఇక్కడ మనం పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చండి. ఇక్కడి నుంచే మనకి ఎంటర్. నేను ఆయన నా నుంచి పంపించమన్నాయా వచ్చామండి. ఇదేది యూట్యూబ్లో కనపడి సూపర్ వస్తుంది.
తీసుకున్నా సార్. కజిన్ కూర్చు కాల్చి